వైసీపీ నేతలకు మంత్రి పార్థసారథి సవాల్ విసిరారు. ఆర్థిక పరిస్థితిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, వైసీపీ నేతలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి అంటూ సవాల్ చేశారు. వైసీపీ దోపిడీ పాలనతో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. మూర్ఖపు ఆలోచనతో రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారంటూ మండిపడ్డారు. అలీబాబా 60 దొంగల్లాగా రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ చూసి జగన్ సిగ్గుపడాలన్నారు మంత్రి పార్థసారథి. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనం చేస్తామన్నా. నేను ఏదైనా కరువు కాటకాలతోనో ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రకృతి వైపరీత్యాలతోనో యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం.